తన వీరధర్మానికి ఇది విరుద్ధమని కర్ణుడికి తెలుసు. కాని తన ప్రాణమిత్రుడి రాజ్యం దక్కాలన్న గుడ్డి లాయల్టీ అతడిలోని విచక్షణను, ధర్మాన్ని చంపేసింది. రణరంగంలో నిలబడి పోరాడటమే నా ధర్మం. కానీ నిన్ను కాపాడుకోవడం కోసం నా ధర్మాన్ని, నా ఆత్మను ఆ అగ్నిలో కాల్చేయడానికైనా నేను సిద్ధమే. నువ్వు ఎంచుకున్న ఈ చీకటి మార్గంలో నీ వెంటే నడుస్తాను. ఈ లోకం మనల్ని ద్వేషించినా సరే. కాలచక్రం గిర్రున తిరిగింది. కురుసభలో ద్యూత క్రీడ, ద్రౌపది వస్త్రాపహరణం. నాడు ద్రౌపది స్వయంవరంలో తాను ఎదుర్కొన్న కులవమానం కర్ణుడి మనసులో విషంలా పారింది. ఆ నిండు సభలో కురువృద్ధులంతా మౌనంగా ఉంటే సుయోధనుని తమ్ముడు వికర్ణుడు లేచి ద్రౌపదికి జరుగుతున్నది ఘోరమైన అధర్మమని గర్జించాడు. కానీ ఆనాడు సుయోధనుని కంటే ఎక్కువగా తనలోని క్రోధాన్ని బయటపెట్టింది కర్ణుడే. ఆ సత్యానికి, ధర్మానికి మారుపేరుగా నిలవాల్సిన వికర్ణుడి నోరు మూయించాడు ఆ అంగరాజు. కర్ణుడు, వికర్ణ మౌనంగా ఉండు. కురువృద్ధులే లేచి మాట్లాడనప్పుడు నీకేం పని? ధర్మం గురించి, ఈమె ఏకవస్త్ర ప్రవేశం గురించి మాట్లాడుతున్నావా? బహుభర్తలున్న ఈమె ఒక బంధకి. ఆమెను సభలోకి లాక్కురావడంలో ఎలాంటి తప్పు లేదు. దుశ్శాసన, పాండవుల వస్త్రాలతో పాటు ఈ ద్రౌపది వస్త్రాలు కూడా లాగేయి. ధర్మం చాలా సూక్ష్మమైనది. కృతజ్ఞత పేరుతో కర్ణుడు ఆనాడు సుయోధనుడి పాపంలో సగభాగం పంచుకున్నాడు. యుద్ధ భేరీలు మ్రోగాయి. సరిగ్గా యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరకు వచ్చి జన్మ రహస్యాన్ని బయటపెట్టాడు. పాండవుల పక్షాన్ని నిలబడితే చక్రవర్తిని చేస్తానన్నాడు. కానీ కర్ణుడిలోని సూక్ష్మధర్మం అతన్ని ఆపింది. కర్ణుడు, కృష్ణ, నాకు జన్మనిచ్చిన తల్లి నన్ను నదిలో వదిలేసింది. కానీ నన్ను ఆదరించింది సుయోధనుడే. ధర్మం మీ వైపు ఉందని నాకు తెలుసు. మా వినాశనం ఖాయమని, ఈ యుద్ధం నా ఆత్మాహుతి యజ్ఞమని నాకు ముందే తెలుసు. కానీ సుయోధనుడి కోసం నా ప్రాణాలను, పుణ్యాన్ని ఎప్పుడో మట్టిలో కలిపేశాను. ఆ మృత్యువు అతనిని తాకేలోపు అది నా శవాన్ని దాటుకుని వెళ్ళాలి.